అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు మీకు ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. చికెన్ అండి, చికెన్ గ్రేవీ చికెన్. సో ఈ జ్యూసీ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే నా స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, సో గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసుకొని అందులో వాటర్ లేకుండా తీసుకోవాలి. సో ఫ్రెష్గా వాష్ చేసుకున్న చికెన్లోకి చిటికెడు పసుపు, సాల్ట్, తర్వాత కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ మనకు తెలిసిందే కదా. సో మనకు తగినంత, నేను 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అందులోకైతే తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్. సో ఇందులోకైతే నేను కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా నేను ఎప్పుడు కర్డ్ కూడా వేస్తాను అని చెప్పేసి. సో ఇలా కర్డ్ కూడా వేసేసి బాగా పీసెస్కి అయితే పట్టించాలి, బాగా మసాజ్ చేయాలి. అప్పుడే ఈ మసాలాస్ కానీ అన్నీ మన చికెన్కి అయితే బాగా పట్టేస్తాయి. ఎప్పుడైనా కానీ మనం ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అటు పక్కన పెట్టేసుకోవాలి, రెస్ట్ చేయాలి. అప్పుడే ఈ మసాలాస్ అన్నీ ఆ చికెన్లోకి కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో చూసారు కదా, 15 to 20 మినిట్స్ నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండి తీసుకొని అందులోకైతే మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి నేను సాజీరా, లవంగా వేస్తున్నాను. అలాగే చాప్ చేసిన 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి మిడిల్లో కట్ చేసి వేసేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ అయితే మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని అటు ఇటు మిక్స్ చేస్తూ మనమైతే ఆ ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులోకి వేసేసి దాన్ని అయితే మిక్స్ చేయాలన్నమాట. సో ఫస్టే ఎప్పుడు కూడా వాటర్ పోయొద్దు చికెన్లోకి, ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో ఆ చికెన్ ఉడికాక తర్వాత బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయ్యాక మనం ఒక మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఉడికించుకున్నాక. సో మనకి చికెన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి చికెన్ అయితే మటన్ కంటే. సో ఇలా మధ్యలో మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అందులోకైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, మరీ ఎక్కువ కూడా కాదు, జస్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఎందుకు అంటే మరీ ఇట్లా లూజ్గా ఉన్న అస్సలు బాగుండదు చికెన్, అలా అని చెప్పేసి థిక్గా, మరీ ఇలా గ్రేవీగా థిక్ గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది. సో లాస్ట్కి కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే, కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా ట్రై